హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి సమీపంలో హైదరాబాద్కి దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడి ఉన్నది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం. రీసెంట్ టైంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయం. ఈ ఆలయాన్ని మార్చి 7, 2024లో ప్రారంభించారు. ఈ ఆలయం వెనుక చాలా ప్రత్యేకమైన ఒక కథ ఉంది. మానేపల్లి జ్యువెలర్స్. ఈ మానేపల్లి జ్యువెలర్స్కి సంబంధించిన మానేపల్లి కుటుంబం వాళ్ళ కుటుంబంలో ఒకరికి తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఏం ఏం చేయాలో తోచని స్థితిలో ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబంలో బంధువు ఒకరు తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థాన్ని తెచ్చి తాగించారు. అది తాగినాక ఒక మిరాకిల్ జరిగినట్టు ఆ పర్సన్కి ఆరోగ్యం కుదుటపడింది. ఆ ఆరోగ్యం కుదుటపడేసరికి వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద ఆలయాన్ని మనం నిర్మిద్దాము అని నిశ్చయించుకున్నారు. ఆ దృఢ సంకల్పంతో దాదాపు వాళ్ళకి ఆ భువనగిరి దగ్గరలో ఉన్న భూముల్లో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని కట్టారు. ఈ దేవాలయం ఆల్మోస్ట్ ఒక 22 ఎకరాల విస్తీర్ణంలో ఒక కొండ పైన నిర్మించబడింది. ఈ దేవాలయం పల్లవ, చోళ, విజయనగర, చాణుక్య రాజుల శైలిలో అనుసంధానించబడిన ద్రవిడియన్ శిల్పకళా శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో దాదాపు 12 అడుగుల ఎత్తైన నల్లటి గ్రానైట్తో తయారు చేయబడిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం. అదేవిధంగా 40 అడుగుల ఏకశిల హనుమాన్ విగ్రహం కూడా ఈ దేవాలయంలో ఉంది. ఈ 40 అడుగుల ఏకశిల హనుమాన్ విగ్రహాన్ని 120 అడుగుల మండపంలో కొలువై ఉంచారు. ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉంచబడిన హనుమాన్ విగ్రహం చిన్నపిల్లల నించుంటే ఏ పోజ్లో ఉంటారో ఆ టైప్లో ఉంటుంది. అలా ఉన్నటువంటి హనుమాన్ విగ్రహం చాలా రేర్గా మన దేశంలో ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో దాదాపు 1600 కేజీల బరువు ఉన్నటువంటి ఒక పెద్ద గంట ఉన్నది. ఆ గంట దేశంలోనే 2వ అతిపెద్ద గంట. ఈ గంటని ఎవరైనా మోగిస్తే దాని తాలూకు వైబ్రేషన్ దాదాపు గంట నుంచి 2 గంటల సేపు ఉంటుందంట. ఈ ఆలయం ఓపెన్ చేసిన మొదట్లో ఈ గంటకి అందరినీ అలౌ చేశారు. కానీ ఇప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నదని చెప్పి ఆ గంటని క్లోజ్ చేసేశారు, జస్ట్ కట్టేసి ఉంచేశారు. అదేవిధంగా ఈ ఆలయంలో జలనారాయణ స్వామి సన్నిధి ఉంది. ఇది కూడా మన దేశంలో చాలా అతి తక్కువగా ఉండేటటువంటి జలనారాయణ స్వామి సన్నిధుల్లో ఇది కూడా ఒకటి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఈ ఈ ఈ దేవాలయం చాలా ప్రాచుర్యం పొందడం వల్ల దాదాపు రోజుకి 40,000 నుంచి 80,000 మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఈ దేవాలయంలో కూడా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, కృష్ణాష్టమి, దీపావళి ఇలాంటి పండుగల టైంలో విపరీతమైన భక్తుల రద్దీతో ఈ దేవాలయం నిండిపోయి ఉంటుంది. నార్మల్గా అయితే ప్రతిరోజు పొద్దున్న 5 గంటలకి ఈ దేవాలయం ఓపెన్ చేస్తారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు దర్శనానికి రావచ్చు. మధ్యాహ్నం మాత్రం ఒక గంట విరామ సమయం ఉంటుంది. 12:30 నుంచి 1:30 వరకు విరామ సమయం ఉంటుంది. అదేవిధంగా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎటువంటి సేవలైతే స్వామివారికి నిత్యం జరుగుతూ ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి సేవలే జరుగుతాయి. అర్చన సేవ, కుంకుమార్చన సేవ, సుప్రభాత సేవ, సహస్ర దీపాలంకరణ, వేదాశీర్వచనం, స్వర్ణపుష్ప అర్చన, శ్రీవారి కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శన పాసులు కూడా ఇస్తారు. కాకపోతే ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఈ సేవలన్నిటికీ ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ఫీజు అనేది ఉన్నది. ఇప్పుడు ఈరోజు నేను ఈ వీడియో చేసే టైం వరకు అయితే నార్మల్గా 50 రూపాయల దర్శనం, ఒక 50 రూపాయల టికెట్ దర్శనం ఉన్నది. అదేవిధంగా 300 రూపాయల దర్శనం ఉన్నది. 50 రూపాయల దర్శనం టికెట్కి దాదాపు ఒక 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఈ 300 రూపాయలు స్పెషల్ దర్శనం. ఈ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే మీకు ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు. అదేవిధంగా స్వామివారి వస్త్రం ఒకటి ఫ్రీగా ఇస్తారు. ఒక పంచాంగం పుస్తకం ఒకటి ఫ్రీగా ఇస్తారు. దీంతోపాటు ఈ 300 రూపాయల స్పెషల్ దర్శనం తీసుకుంటే మీకు ఒక 30 నిమిషాల నుంచి గంట సమయం లోపు దర్శనం అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ దేవాలయం దగ్గర నిత్య అన్నదాన సత్రం కూడా ఉన్నది. మన తిరుపతిలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవచ్చో చూద్దాం. ఇది హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే మార్గంలో భువనగిరి దగ్గరలో ఉన్నది ఈ దేవాలయం. ఈ దేవాలయానికి హైదరాబాద్ నుంచి చేరుకోవడానికి ఒక గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. లేదు ట్రైన్లో వద్దాము అని అనుకుంటే దీనికి భువనగిరి రైల్వే స్టేషన్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు కానీ జీప్స్ కానీ అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి ఆలయాన్ని చేరుకున్నాక
అక్కడ 108 మెట్లు మొదట మన తిరుపతి అలిపిరి స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర చాలా పెద్ద స్వామివారి పాదాలు ఉంచబడ్డాయి. ఆ పాదాలకు మనం నమస్కారం చేసుకుని 108 మెట్లు ఎక్కి ఆలయానికి మనం చేరుకోవచ్చు. అదేవిధంగా మీరు బస్సులో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ రావాలి అని అనుకుంటే ఇక్కడ గట్కేసర్ అనే ఏరియాకి, హైదరాబాద్ నుంచి గట్కేసర్ అనే ఏరియాకి వచ్చేస్తే గట్కేసర్ నుంచి బస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఆ రోడ్ పాయింట్ నుంచి భువనగిరి నుంచి ఆటోలు కూడా చాలా ఉంటాయి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.